కేసు పెట్టిన గంటల వ్యవధిలోనే ఎఫ్ఐఆర్ నమోదు, వెనువెంటనే అరెస్ట్, న్యాయస్థానంలో రిమాండ్ రిజెక్ట్, మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్, కోర్టులో బెయిల్ మంజూరు. ఇంతలోనే మరో కేసులో వేరే స్టేషన్ నుంచి వచ్చిన పోలీసులు అరెస్టు చేయడం. ఇది యూట్యూబర్ ప్రశ్న రావణ్ వ్యవహారంలో జరుగుతున్న తీరు. ఓవైపు వరుస ఫిర్యాదులు, మరోవైపు తెరపైకి కొత్త కేసులు తెస్తూ రావణ్ పై కూటమి ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపుపై సాక్షి టీవీ కథనం. భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం తమ జన్మ హక్కు అనేలా వ్యవహరించే కూటమి నేతలు తమను మాత్రం ఎవరూ ప్రశ్నించకూడదు, విమర్శించకూడదు అనేలా వ్యవహరిస్తున్నారు. యూట్యూబర్ ప్రశ్న రావణ్ వరుస అరెస్టుల పర్వమే ఇందుకు నిదర్శనం. పవన్ కళ్యాణ్ ను దూషించారనే కారణంతో జనసేన కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూన్ 30న ప్రశ్న రావణ్ ను హైదరాబాద్ వెళ్లి మరీ పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. పిఠాపురం పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి పోలీసులు వైద్య పరీక్ష నిర్వహించిన అనంతరం రావణ్ ను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ప్రముఖ న్యాయవాది జై భీమ్రావ్ భారత్ పార్టీ అధినేత జడా శ్రవణ్ కుమార్ న్యాయవాదులతో ఏకీభవించిన న్యాయమూర్తి రావణ్ రిమాండ్ను రిజెక్ట్ చేశారు. అయితే తాము పెట్టే తప్పుడు కేసులు నిలబవని తెలిసిన జనసేన నేతలు రావణ్పై వేరువేరు స్టేషన్లలో పెట్టిన ఒక్కో కేసును బయటకు తీస్తున్నారు. ఈ క్రమంలోనే పిఠాపురంలో రిమాండ్ రిజెక్ట్ కాగానే 2025లో నమోదైన కేసు విషయమై సర్పవరం పోలీసులు రావణ్ ను అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో జనసేన కార్యకర్తలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. రావణ్ ను తీసుకువెళ్తున్న వాహనాన్ని అడ్డుకుని అతనిపై దాడికి యత్నించారు. వాహనంపై కోడిగుడ్లతో దాడి చేసి బీభత్సం సృష్టించారు. వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరుపరచగా న్యాయమూర్తి మళ్లీ రిమాండ్ను రిజెక్ట్ చేశారు. అయితే అలా రిమాండ్ రిజెక్ట్ చేశారో లేదో ఇలా మచిలీపట్నంలోని ఎనగుదురు పోలీసులు సర్పవరంలో ప్రత్యక్షమైపోవడంతో పాటు రావణ్ ను అరెస్ట్ చేశారు. సర్పవరం నుంచి నేరుగా ఎనగుదురు తీసుకొచ్చారు. సమాచారం తెలుసుకున్న జనసేన నేతలు పక్కాగా మరో పథకం రచించారు. ఎలాగైనా మచిలీపట్నంలో రావణ్ ఒంటిపైన ఒక్క దెబ్బైనా వేయాల్సిందేనంటూ వాట్సాప్ గ్రూపుల్లో జనసేన కార్యకర్తలను ఉసుగొల్పారు. పిఎస్ వద్ద జనసేన కార్యకర్తల హడావిడి చేశారు. పక్కాగా రెక్కి నిర్వహించి ఒక్కసారిగా దూసుకొచ్చారు. అప్పటికే అక్కడ ఏర్పాటు చేసి ఉన్న బార్కేడ్లను తోసుకుంటూ అడ్డొచ్చిన సీఐలు, ఎస్ఐలు, పోలీసులను నెట్టుకుంటూ నానా హంగామా సృష్టించారు. జనసేన నేత కొరియర్ శ్రీనుతో పాటు కొంతమంది పోలీస్ స్టేషన్ గోడలు దూకి లోనికి చొచ్చుకొచ్చారు. రావణ్ ను తమకు అప్పగించాలంటూ బూతులతో రెచ్చిపోయారు. అంత బీభత్సం సృష్టిస్తున్న పోలీసులు మాత్రం వారిని సమర్థవంతంగా నిలువరించలేకపోయారు. రావణ్ పై దాడికి జనసేన నేతలు వేసిన ప్లాన్ ఆడియో రూపంలో బయటకు వచ్చినప్పటికీ పోలీసులు ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పిఠాపురం, సర్పవరం పరిస్థితులను రిపీట్ చేయాలని మచిలీపట్నంలో జనసేన నేతలు ఆలోచనలు బట్టబయలినప్పటికీ కనీసం పోలీసులు జనసేన నేతలను నిలువరించలేకపోవడం తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తుంది. ఇదిలా ఉంటే పదే పదే నీతి సూక్తులు వల్లించే కూటమి ప్రభుత్వం, కూటమి నేతలు వరుసగా కేసులు, అరెస్టులు, దాడుల పేరుతో బెదిరించాలని చూస్తుండడం రావణ్పై ఏ రేంజ్లో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారో అర్థమవుతుంది. ఒకదాని వెంట ఒకటి కేసులు పెట్టి స్టేషన్ల చుట్టూ తిప్పి వేధించడం ద్వారా తమను ఎవరూ ప్రశ్నించకూడదు అనే ఇండికేషన్ ఇవ్వాలని చూడటాన్ని ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. అయితే ఇప్పటికైనా ఇలాంటి కుట్రపూరితమైన ఆలోచనలను అటు ప్రభుత్వం, ఇటు జనసేన నేతలు మానుకోవాలని సూచిస్తున్నారు.